అంటే ఇప్పుడు చాలా మంది పాస్టర్స్ తెలుగు అంటే హిందూ దేవుళ్ళ గురించి చాలా ఘోరంగా మాట్లాడుతున్నారు. ముస్లిం అంటే ఖురాన్ గురించి చాలా ఘోరంగా ఎందుకంటే ప్రవీణ్ గారే సీతమ్మ గురించి చాలా ఘోరంగా మాట్లాడారు. ముస్లిమ్స్ అంటే ఆడవాళ్ళు మసీద్కి ఎందుకు వెళ్ళొద్దు అంటే కూడా తను చాలా ఘోరంగా మాట్లాడారు. ఎంతవరకు కరెక్ట్ గురూజీ? అది ఎవరైనా కూడా ఇప్పుడు ప్రవీణ్ గారు వెంటాడింది అనుకో అమ్మా, కర్మ ఇలానే ఉంటుంది. ప్రహ్లాదుడు పడే క్షోభ ఏదైతే ఉందో అది చూస్తున్నారు అంతా. అడిగావు కాబట్టి చెప్తున్నా. శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి ఇంకా ఎన్నాళ్ళు స్వామి ఆ హిరణ్యకశిపుడికి భయపడి 3,000,000 దేవతలు దిక్పాలకులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యాం, నువ్వు ప్రశాంతంగా క్షీర సముద్రంలో అమ్మవారితో హాయిగా ఉన్నావు, మా పరిస్థితి ఏంటి స్వామి అడిగారు. నన్న పాపం పండేదాకా ఆగాల్సిందే, ఎవడైనా అంతే. అంటే మాకు ఇంకా తప్పవా? తప్పదు. ఎప్పుడైతే ప్రహ్లాదుడి యొక్క ఆర్తనాదం నా హృదయాన్ని తాకుతుందో, ఎప్పుడైతే ప్రహ్లాదుడు తన తండ్రితో నేనున్నాను అని నిరూపించే క్రమం వస్తుందో అప్పుడు వస్తా, వెళ్ళండి అన్నాడు. ఆ బాధలు పడి 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 పడుతూనే ఉన్నాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు అలసిపోయాడు. ఎరా ఎంత చేస్తున్నా నీకు కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? నాకెందుకు నానా అని చిన్న నవ్వుతో, నాకు నా నారాయణుడు ఉన్నాడుగా అంటాడు. అవునా, చూపిరా నీ నారాయణ్ణి. అప్పుడు వచ్చాడమ్మా. ఎక్కడున్నాడు చూపిడాన్ని నారాయణ అడిగితే, ఎక్కడైనా ఉంటాడు అని చూపించాడు. అంతే. ఇదిగో ఇందులో ఉన్నాడా అందులో ఉన్నాడా అని అడిగాడు. ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు. అప్పుడు స్తంభోద్భవం జరిగి స్తంభోద్భవంలోంచి నారసింహుడు బయటకు వచ్చి హిరణ్యకశిపుణ్ణి తన తొడల మీద కూర్చోబెట్టుకొని చీల్చి పారేసి అనుగ్రహాన్ని ప్రసాదించాడు. అది కాబట్టి మా భగవంతుడి జోలికి వెళితే బర్తరఫ్. అంటే ఇది ఓన్లీ క్రిస్టియన్స్ కి మాత్రం వర్తిస్తుంది. ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ జాతైనా కర్మ వెంటాడుతుంది. సత్కర్మ దుష్కర్మ. మంచి చేస్తే మంచి డబల్ అవుతుంది, దుష్కర్మ భయంకరమైన స్థితి నుంచి భగవంతుడిని నమ్ముకున్నందుకు బయటపడతాం, నమ్ముకోలేదు అట్టనే పోతాం. కొంతమంది హిందూ దేవుళ్ళని అంటే వాళ్ళని హిందూ దేవుళ్ళని పెట్టుకొని వాళ్ళు ఏమి చేయట్లే అంటారా మీరు? ఎవరు? కొంతమంది హిందూ దేవుళ్ళని పెట్టుకోవడం, హిందూ దేవుళ్ళని పెట్టుకొని వాళ్ళు కూడా ఇట్లాంటివి అన్ని చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లే అంటారా? అసలు చెయ్యం దేవుడమ్మా. కొంతమంది ఏమిటి నా బొంద. ఇప్పుడు కన్వర్టెడ్ క్రిస్టియన్ అంటారు. అంటే హిందూ మతంలో ఉన్నప్పుడు వాడు ఏం చేశాడు? హిందూ దేవుడిని కూల్చాడు. కన్వర్టెడ్ అయ్యాడు. ఏం చేశాడు? ఆదివారం చర్చికి వెళ్తున్నాడు. అంటే వాడు ఏ మతంలో ఉన్నా భగవంతుని నమ్ముతున్నాడుగా. తాడేపల్లి గుడి నుంచి వచ్చిన నా బిడ్డలు ఒకళ్ళు ముస్లిం ఒకళ్ళు హిందూ. వీళ్ళు నమాజ్ చేస్తాడు, ఇదేమో పూజ చేస్తుంది, చేసుకుంటున్నారుగా. ఒకే ఇంట్లో ఉంటారు, వాళ్ళ దేవుడిని చేసుకుంటున్నారు. ఏముందమ్మా ఇందులో? వాళ్ళ మధ్య అనుబంధం నిజమైనది, కల్మషం లేనిది, పవిత్రమైనది అయితే ఒకరి మీద ఒకరు ఆధిపత్యంతో ఉండరు, అనురాగంతో ఉంటారు. అది తెలుసుకోవాలి. ఇప్పుడు ఇది అంతటికి ఎక్కడికి దారితీస్తుంది గురుజీ? ఇది అంటే ఇప్పుడు ఇంకో కంటెంట్ వస్తుంది ఖచ్చితంగా. నేను ఇంతకుముందు కూడా చెప్పా, ఈ నాగబంధం మనకి ఇంకో కంటెంట్ వస్తుంది, వెయిట్ చేయన్న. వచ్చిందా? ఆ తర్వాత అన్న వచ్చిందా? ఇది కూడా అంతే. 4 రోజులు తర్వాత కొత్త కంటెంట్ మొదలవుతుంది, చూస్తూ ఉండు. అమ్మ ఒక మాట చెప్పనా, ఒక్కటే నా బాధ ఏంటంటే గతించిన మనిషి గురించి వీళ్ళు పోస్ట్ మార్టం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు కొన్ని వీడియోస్ చూస్తుంటారు గురూజీ, అంటే ఆయన సీసీటీవీ ఫుటేజ్ నిజాలని ఎలా చెప్తాం? విచారణ జరుగుతోంది, అవన్నీ నిజమైన సీసీ ఫుటేజ్ లా మార్ఫింగా? అక్కడిక్కడ తను మత్తుతో తూలిపడినవి కూడా ఉన్నాయి, అవి కూడా మార్ఫింగ్ అంటారా? నేను అదే అంటున్నా, ఇవన్నీ బయటపడాలమ్మా. నేను కూడా మాట్లాడకూడదు. వన్స్ ఇట్ ఈస్ ఎ కేస్ ఫైల్ అయిన తర్వాత అక్కడి నుంచి ఇవన్నీ లైన్ లో రావాలి. వాళ్ళు చెప్పాలి, నాకు తెలిసిన నేను మాట్లాడకూడదు, మాట్లాడితే అర్థం తప్పకూడదు. వాళ్ళ చేతిలో ఉంది, నా చేతిలో వస్తే బాగానే ఉండదు, వాళ్ళ చేతిలో ఉంది. ఆయన వ్యక్తిగతమైన విషయాలు మీకెందుకు? ఆయన జీవితాన్ని ఎందుకు ఇంత బురద కలుగుతున్నారు? వెళ్ళిపోయాడుగా, గతించాడుగా,
ఆ మనిషి గురించి గౌరవంగా మాట్లాడక్కర్లేదా? ఇంకొక న్యూస్ కూడా బయటకు వచ్చింది గురించి ఏంటంటే, ఇంట్లో భార్య భర్తలకి ఏదో ఏదో జరిగింది, ఆ జరగడం వల్లనే ఆయన రాజమండ్రి వరకు, అది కూడా ఒక బైక్ మీద వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయనకి అంతకు ముందు ఒక నెల క్రితమే ముస్లిం సోదరులకి క్షమాపణ లేఖ లాగా FBలో తన అకౌంట్లో ఒక క్షమాపణ లేఖ రాశారు. అదేంటంటే, నాకు థ్రెట్ ఉంది, నన్ను ఎవరైతే ఉన్నారో మీరు నా మీద అంత కోపం పెట్టుకోకండి, నా మీద ఇట్లాంటివి చేయకండి, నన్ను క్షమించండి అని చెప్పేసి పెట్టిన ఒక 1 monthకి ఈయన చనిపోవడం జరిగింది. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే, అంటే ప్రవీణ్ గారి వైఫ్కి అన్ని నిజాలు తెలుసు, ఆమె నోరు విప్పితే అన్ని తెలుస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంటే రోజుకొకటి ఎట్లా పుట్టిస్తున్నారు వీళ్ళు? ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా బయట ఎవరు మర్చిపోకూడదు. ఎల్లుండి పని మనిషి కూడా వస్తుంది బయటికి. ఆ తర్వాత మందు షాపులో నేనే ప్రవీణ్ గారికి మందు అమ్మాను, వస్తున్నారు కదా, పెట్రోల్ ఇది చెప్తున్నా కదా, నేనే ప్రవీణ్ గారి బండిలో పెట్రోల్ కొట్టాను, నేనే ప్రవీణ్ గారికి సిగరెట్ ప్యాకెట్ ఇచ్చాను. ఎక్కడమ్మా అంతం? కొత్త కంటెంట్ వచ్చేదాకా వెయిట్ చేయి, అప్పటిదాకా ఇది నడుస్తూనే ఉంటుంది, ఇదే నడుస్తుంది, ఇంకోటి నడవదు. అండ్ ఇలాంటి వాటిని ఉపయోగించుకోవడంలో రాధా మనోహర్ దాసు మహాభేషకుడు, వికట కవే రాధా మనోహర్ దాస్. అనవసరమైన మాటల్లో అత్యంత అద్భుత చతురుడు, పనికి మాలిన మాటలకి. ఒకవేళ రాధా మనోహర్ దాస్ గారిని మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక డిబేట్ ఏర్పాటు చేస్తే మీరు సిద్ధంగా ఉంటారా గురూజీ? రాధా మనోహర్ దాస్ ఏంటమ్మా, నేను ఎవరితోనైనా సిద్ధమే. అది ఒక ఆరోగ్య పరమైన విధానంలో మనందరం మన అభిప్రాయాల్ని పంచుకొని ఒకరిని ఒకరు అర్థం చేసుకొని మాట్లాడుకునే విధంగా ఉండాలి. రాధా మనోహర్ దాస్ నేను ఎప్పుడూ సిద్ధమే, కానీ 1 కండిషన్, ఏ శాస్త్రంలో ఇతర మతాల్ని కించపరచాలి, దూషించాలి, తక్కువ చెయ్యాలి అని రాసి పెట్టిన గ్రంథం ఏదైతే ఉందో తీసుకురమ్మను. లేదా మాంజమంలో మీ అందరి ముఖాముఖి ఇతర మతస్థుల్ని కించపరిచినందుకు క్షమాపణ చెప్తారంటారా? ఆయన నేను అడిగానని చెప్పు. అంటే ఆయన ఏ శాస్త్రంలో ఉందో రాఘవ శర్మ గారు మిమ్మల్ని చూపించమన్నారు. అలా ఉంది అంటే రాఘవ శర్మ గారు క్షమాపణ చెప్తారు. ఎస్, ఐఎమ్ రెడీ. అలా లేకపోతే మీరు చెప్తారా? ఆయన అడగమన్నారు, చెప్పు. అమ్మ, డిబేట్కి నేను ఎప్పుడు సిద్ధమే, నేను ఎప్పుడు సిద్ధమే. నేను సిటీలో అందుబాటులో ఉండాలి, అంతే. నేను ఊరూరు తిరిగే బిచ్చగాడితో సమానం. ఎప్పుడు ఏ ఊరు ఏ రాష్ట్రంలో ఉంటాను తెలుస్తావు. అందుకే చెప్తున్నా, అజయ్ బాబుతో కూడా సిద్ధమే నేను, చక్కగా నా భావాలు పంచుకోవడానికి. ఒరే నాయన, నువ్వు పాస్టర్వి, ప్రేమపూర్వక వాక్యాలతో ప్రబోధకుడిగా ఎంతో మందికి చేసిన వాడివి, ఎందుకు నాన్న నువ్వు ఇది? ఎవరితోనైనా సిద్ధమే. దయచేసి నోరుంది కదా అని విరుచుకొని పడిపోయి ఇతర మనుషుల్ని గాని, మతస్థుల్ని గాని, కులస్తుల్ని గాని తక్కువ జాతిగా మాట్లాడద్దు. ఇప్పుడు ఈ ప్రవీణ్ గారి మృతి మిగతా పాస్టర్లకు ఒక గుణపాఠం లాగా అవుతుంది. తప్పమ్మా, తప్పంటారా? ఇతర వాళ్ళకి గుణపాఠం అలా మనం ఎవరు మాట్లాడటానికి? అసలు ఏం తెలిసిన మాట్లాడతాం మనం? ఇంకా విచారణ జరగలా, పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలా, ఏ రకమైన అనౌన్స్మెంట్ జరగలేదు. మనం ఎవరో నిర్ణయించడానికి? ప్రవీణ్ గారి యొక్క మరణాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిస్టియన్స్ అయినా, హిందువులైనా, ఏ మతస్థులైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోరుంది కదా అని మాట్లాడి వీపు సాగు చేసుకోకండి. ఇది నేను చెప్పేది. అంతా ఒకటే. అమ్మా, హిందూ ఏంటి, ముస్లిం ఏంటి, క్రిస్టియన్ ఏంటి, ఎవడు కోసినా నెత్తు ఎర్రగానే ఉంటుంది. అవునా? అంతే గురూజీ, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. రైట్ గురించి. సో మొత్తానికి అయితే గురూజీ, మేము అడిగినందుకు మీరు మా కోసం ఇక్కడికి వచ్చి ఏదైతే కొన్ని ఉన్నాయో ఆ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేసినందుకు ధన్యవాదాలు గురించి. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా మీద ఉండాలి. థ్యాంక్ యూ గురూజీ. శుభమస్తు. నేను కోరుకునేది ఒకటే, ఈ మాధ్యమం ద్వారా మనమంతా ఒకటే. నన్ను తగలబెట్టేవాడు నా మతస్థుడు కాదు, నేను తినే అన్నం పండించేవాడు నా మతస్థుడు కాదు, నా ఇంట్లో శుభ్రం చేసేవాడు నా మతస్థుడు కాదు, నా తల గొరిగేవాడు నా మతస్థుడు కాదు, నేను వేసుకునే బంగారం తయారు చేసేవాడు నా మతస్థుడు కాదు, నేను కట్టుకునే బట్ట నా మతస్థుడు కాదు. కానీ వాళ్ళందరికీ నేనంటే ఇష్టం, నాకు వాళ్ళందరంటే ప్రాణం. నేను మనిషినమ్మా, మనిషిని మాత్రమే. నేను మనిషిని ప్రేమిస్తా. ఎందుకని? నన్ను మనిషిగా మా అమ్మ కన్నది,
మా అమ్మ నాకు ఒకటే చెప్పింది, మనిషిగా బ్రతుకు నాన్న, చీ అనిపించుకోకు నాన్న ఏ రోజు అని. అందుకే నేను అందరికీ చెప్తున్నా, నా మాటలు నచ్చకపోయినా కామెంట్స్ లో నన్ను తిట్టినా పర్వాలా, నన్ను తిట్టేవాడిని కూడా ప్రేమిస్తాను నేను. రైట్ గురించి ఏమ్మా, రైట్ గురించి శుభమంగళ ప్రాప్తిరస్తు. అందరికీ, మీ ఛానల్ కి, యాజమాన్యానికి, వర్గాలకి, మీ ఉద్యోగస్తులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలుపుతూ మంగళాశాసనాలు ఇస్తూ ఆశీర్వచనాలు ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. స్వస్తి.